వర్గాల్లో ఈసారి అధికార పార్టీ 175 అంటున్నారు. కానీ ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? నియోజకవర్గాల మార్పు కావచ్చు, ఇటుపక్క కూటమి జతకరడం కావచ్చు, ఇవన్నీ ఈక్వేషన్స్ ని తారుమారు చేయబోతున్నారు. హిందూపురం బాలకృష్ణ వర్సెస్ దీపిక మధ్య ఏదైతే టీడీపీలో మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ మీద మహిళల్ని పోటీకి దించింది వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఏ విధంగా ఉండబోతున్న ఈక్వేషన్స్ అనేది కూడా మనం చూడబోతున్నాం. ఈ రోజు పోలింగ్ అయిన తర్వాత వచ్చే నెల మనకి 4వ తేదీన ఆ ఈక్వేషన్స్ కూడా తెలుస్తాయి కాబట్టి వెయిట్ చూద్దాం. ఎస్ నరసింహరావు గారు, ఈక్వేషన్స్ చూస్తూ ఉన్నాం. దాదాపుగా అందరూ కూడా టఫ్ ఫైట్ ఇచ్చే నాయకులే. ప్రతి నియోజకవర్గంలో కూడా 175 తీసి పక్కన పెడదామన్న నియోజకవర్గం ఏదీ లేదు. అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఎందుకంటే కూటమిలో ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే లాస్ట్ మినిట్ లో కూడా తారుమారైనటువంటి పరిస్థితులు, వారు వీరు కాదు, ఈ పార్టీ నుంచి కాదు, మీరు ఆ జిల్లాకి వెళ్ళండి, లేదంటే ఆ నియోజకవర్గానికి వెళ్ళండి అని చెప్పి ఈక్వేషన్స్ కనిపించాయి. ఎట్టకేలకి ఏదైనా చివరికి గెలుపు కోసమే తారుమారైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఓటు గురించి, లేదంటే ఓటు వేస్తున్నటువంటి ఓటర్ల గురించి. ఇప్పటికి ఇంకా ఒక ఓటు హక్కు వినియోగించుకోవాలంటే గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి. ఇది కూడా మనకి ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ కాకపోవడానికి ఒక కారణం అనుకోవచ్చు. ఎందుకంటే లోపల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, పోలింగ్ బూత్ లో అన్ని సక్రమంగా జరుగుతున్నాయా లేదా, లేదంటే ఈవీఎంలు ఏమైనా మొరాయిస్తున్నాయా, పవర్ కట్, ఏదైనా ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా మనకి ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయనేది మనం చూస్తున్నాం. కాకపోతే ఈవినింగ్ కల్లా పెరిగే అవకాశం ఉందా? ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో ఈక్వేషన్స్ చూస్తే ప్రొద్దున నుంచి రాకపోతే ఈవినింగ్ మళ్ళీ ఏదైనా పోల్ మేనేజ్మెంట్ మనకి చాలా కీలకం. ఎలక్షన్స్ లో పోల్ మేనేజ్మెంట్ ఎవరైతే కరెక్ట్ గా చేస్తారో ఆ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం. సో దాని గురించి ఏం చెప్తారు? 2019 లోక్సభ ఎన్నికలు, 2018 డిసెంబర్లో తెలంగాణ ఎన్నికలు, ఇవి గమనించినట్లయితే ఓటింగ్ శాతం అప్పుడు కూడా ఇట్లాగే మందకొడిగా ఉంది. ఉదయం నుంచి మనకు మధ్యాహ్నం 5 గంటలు అయిన తర్వాత సాయంత్రం 7 గంటలకు ఈసీ ఇచ్చినటువంటి ప్రకటన ఏంటంటే 60% పోల్ అయింది అని చెప్పారు. కానీ తెల్లవారు వచ్చేవరకల్లా, ఓటింగ్ అయిపోయిన తర్వాత తెల్లవారు వచ్చేవరకల్లా 60% కాస్త 72 వరకు చెప్పారు. కారణం ఏంటంటే అంటే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి జిల్లాల నుంచి రాలేకపోయింది, రకరకాల కారణాల వాళ్ళని చెప్పేసి మొత్తానికైతే పోలింగ్ 72% అయిందని చెప్పారు. అలాంటి వాతావరణం 65+ అయిందనుకోండి, అది ప్రజాస్వామ్యానికి మంచిది. బిలో 65 అయితే, అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నారన్నాం. ఇంకో విషయం ఏంటంటే తెలంగాణలోనేమో కొంచెం నిరాసక్తత ఉండే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ కేవలం లోక్సభ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ఏంటంటే నేను ఓటేసినా ఓటు వేయకపోయినా పర్వాలేదులే, గెలవాల్సిన వాళ్ళు ఎలాగో గెలుస్తారనేటువంటిది ఒకటి ఉండొచ్చు. అది కూడా ప్రమాదమే దేశానికి. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ఉన్నప్పుడు ఏంటంటే లోక్సభ ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. ఇద్దరి మధ్యలో ఉండేటువంటి పోటీ, వాళ్ళకు సంబంధించినటువంటి మనం మొన్న వార్తలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం పలాస వరకు కూడా, అంటే చిట్ట చివరి ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి ఒరిస్సా బార్డర్లో ఉండేటువంటి పలాస వరకు కూడా హైదరాబాద్ నుంచి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు బస్సులు పెట్టి తీసుకువెళ్ళారు, ట్రైన్స్ బుక్ చేశారు, ముందుగానే క్యాబులు బుక్ చేశారు అనేటువంటిది మనం వార్తా సాధనాల ద్వారా తెలుసుకున్నాం. లేదు అనుకుంటే కనుక ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఛార్జెస్ ఇస్తామని కూడా అనుకున్నారు. కొంతమంది స్వచ్ఛందంగా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మనమేం వాళ్ళని తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇప్పుడు సార్ ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు మనం పంతంగి టోల్ గేట్ దగ్గర 2 గంటల సేపు టైం పడుతుంది అని చెప్పేసి విన్నాం. అటు వాళ్ళందరూ కూడా కొంత వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోవడానికి కొంత సమయం పడుతుందేమో. పట్టిన తర్వాత ప్రయాణ అలసట వల్ల కొంత బడలిక వల్ల కొంత విశ్రాంతి తీసుకోవడము, ఏదైనా లంచ్ తర్వాత ఏమైనా ఓటింగ్ శాతం పెరిగేటువంటి ఆస్కారం అయితే కనపడుతుంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో 1-2% ఇంకా ఎక్కువ ఉండటానికే ఆస్కారం కనపడుతుంది సాయంత్రం 5 గంటల లోపు. కోటేశ్వరరావు గారు, ఈక్వేషన్స్ 19 ఈక్వేషన్స్ 24 ఈక్వేషన్స్ చూస్తే గనక ఏ విధంగా అనిపిస్తోంది? దానికి తోడు ఒకవేళ పోలింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటే గనక అది కూడా గెలుపు ఓటమిని ప్రభావితం చేసే అంశమే కదా. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయానికి వస్తే పోటాపోటీగా పరిస్థితి ఉన్నది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అనేక ఇండికేషన్స్ ఆ విధంగానే మనకి కనిపిస్తున్నాయి. అందువలన మొదటి 2 గంటల్లో ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ తర్వాత పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. మనకి ఓటింగ్ వివరాలు వచ్చిన తర్వాత అది మనకి స్పష్టం అవుతుంది. అందువలన ఓటింగ్ తగ్గితే అది అధికార పార్టీకి కావచ్చు, లేదా ప్రతిపక్షానికి కూడా కావచ్చు. గతంలో మనం చూసాం 2019 ఎన్నికల్లో, ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి ఇదేమిటి అంటే
గడువుకు మించిన తర్వాత కూడా అనేక మంది, అంటే గడువు లోపల అనేక మంది క్యూల్లో నిలబడి పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్పారంటే, చూడండి మా నారా లోకేష్ కి ఉన్నటువంటి ఆదరణకి ఇది నిదర్శనం, అందుకని పెద్ద ఎత్తున అంటే సమయం అయిపోయిన తర్వాత కూడా ఓటే వేశారని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారు. కానీ తర్వాత వచ్చినటువంటి ఫలితాలు ఏమిటి? ఆ ఓటర్లందరూ కూడా లోకేష్ ను ఓడించడానికి వచ్చారనేటువంటిది తర్వాత వెల్లడైంది మనకి వచ్చినటువంటి ఫలితాలను బట్టి. అందువల్ల పార్టీలు ఓటింగ్ శాతం గురించి పార్టీలు చెప్పేటువంటి అభిప్రాయాలు ఒక విధంగా ఉంటాయి, ఓటర్ మనసులో ఉండేటువంటి అభిప్రాయాలు ఒక విధంగా ఉంటాయి, బయటకి మనకి కనిపించేటువంటిది కూడా ఉంటది. ఏమైనప్పటికీ భారతీయ ఓటరు లేదా తెలుగు రాష్ట్రాల్లో ఓటరు లోపల ఏమున్నది అనేటువంటిది చాలా గుమ్మరంగా ఉంటుంది. ఓడించదలుచుకున్నా గానీ పట్టుదలతో ఓడిస్తారు, గెలిపించదలుచుకున్నా గానీ అదే విధమైనటువంటి పట్టుదలతో గెలిపించడం అనేది గత అనేక ఎన్నికల్లో మనం చూస్తూ ఉంటాం. కోటేశ్వరరావు గారు, ఒకవేళ ఓటింగ్ అంటే పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటే గనక అది అధికార పార్టీ మీద వ్యతిరేకత స్థాయిలో ఉంది అనేట్టు, లేదు పోలింగ్ పర్సెంటేజ్ మందకూడగా నమోదైతే గనక అటువంటి వ్యతిరేకత ఏమీ లేదు అనేది కూడా ఈక్వేషన్స్ వినిపిస్తూ ఉంటాయి. అది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? అవన్నీ సాధారణమైనటువంటి పరిస్థితుల్లో అది ఆ విధమైనటువంటి అభిప్రాయాలు గతంలో వచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ మినహాయించి దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం తగ్గటం అనేటువంటిది బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి మీద ఉన్నటువంటి వ్యతిరేకత అనేటువంటి అభిప్రాయాలు ఇప్పుడు వెల్లడవుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి చాలా భిన్నమైనటువంటి, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ కానివ్వండి లేదా బీజేపీ గాని ప్రధానమైనటువంటి పాత్రధారులు కాదు. రెండోది, దేశంలో ఎక్కడా లేని విధంగా నవరత్నాల పేరుతోటి సంక్షేమ పథకాలు అనేటువంటివి దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చుకున్నప్పటికీ అత్యధికంగా అమలు జరిపినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అటువంటి సంక్షేమ పథకాలు అమలు జరిపినటువంటి తనకు ఓటర్లు ప్రత్యేకంగా పనిగట్టుకుని తనను మళ్ళా తిరిగి గెలిపిస్తారు, వాటిని కాపాడుకోవాలనేటువంటి అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, ఏమైనా సరే ఆయన రాష్ట్రాన్ని రాక్షస పాలన సాగించారు, అభివృద్ధి లేకుండా చేశారు అనేటువంటి దాంతో 3 పార్టీల కూటమి ఇటువైపు నుంచి చేశారు. అందువల్ల కేంద్రీకరణ అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమా లేకపోతే గెలిపించడమా అనే విధంగా అక్కడ అల్టిమేట్ గా ఓటర్ల దృష్టిలో అటువంటి అభిప్రాయం వెలువడినప్పుడు, అందుకని పోలింగ్ శాతం తగ్గటం పెరగటం అనేటువంటి దానికి ఇక్కడ దీన్ని ఆంధ్రప్రదేశ్ సరళని అంచనా వేయడం కొంచెం కష్టం అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అంటే గతంలో చూసాం మనం, ఎవరైనా సంక్షేమ పథకాలను అమలు జరిపితే వాటికి ఓటర్లు అట్రాక్ట్ అవుతారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు అమలు జరిపినటువంటి సంక్షేమ పథకాల కంటే మేము మరింత మెరుగ్గా మరింత ఎక్కువగా మేము అమలు జరుపుతామని చెప్పేసి 3 పార్టీల కూటమి, అందులో 2 పార్టీలే మేనిఫెస్టో అనుకోండి, బీజేపీ దానికి దూరంగా ఉంది, ఎందుకైనా మంచిది రేపు ఇబ్బంది పడతామని. ఇప్పుడు మనకు వచ్చినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ చూస్తున్నాం కోటేశ్వరరావు గారు. అసెంబ్లీ విషయానికి వస్తే 23% కనిపిస్తోంది, లోక్సభ విషయానికి వస్తే 23.10% కనిపిస్తోంది. 23.10 లోక్సభ, 23% అసెంబ్లీకి సంబంధించినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ కనిపిస్తోంది. తెలంగాణ చూసుకుంటే 24% కనిపిస్తోంది. మొదటి 2 గంటలకి తర్వాత 2 గంటలకు కూడా పెద్ద తేడా ఏమి లేదనేటువంటిది మీరు చెప్పినటువంటి అంకెలు మనకి స్పష్టం చేస్తున్నాయి. అందుకని 11 తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో, 11 తర్వాత లేదా పట్టణ ప్రాంతాల్లో కూడా మొదటి 4 గంటలతో పోలిస్తే 11 తర్వాత కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి 1 గంట వరకు. అందువల్ల మనం దీన్ని కూడా చూసి, అంటే 1 గంట వరకు జరిగినటువంటి ఓటింగ్ తీర్పును చూసిన తర్వాత అప్పుడు ఇది ఏ కారణంతో ఎందుకు ఈ విధంగా ఓటరు విముఖంగా ఉన్నాడు, ఎందుకు ఓటింగ్ రావట్లేదు అనేటువంటిది అప్పటికి ఒక అభిప్రాయానికి రావచ్చేమో అనేది నా అభిప్రాయం. ఓకే, రామకృష్ణ గారు, చాలా ఈక్వేషన్స్ మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే పోలింగ్ పర్సెంటేజ్ ఇప్పుడు చూసినా మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అంటే అందరూ అనుకున్నది నియర్లీ 25 to 30 లేదంటే నియర్లీ 30% వరకు వస్తుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఫస్ట్ 4 hours లాస్ట్ 3 hours చాలా కీలకం. 3 నుంచి 6 వరకు ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ 7 to 9 లేదంటే 10 o'clock వరకు ఉన్నటువంటి పోలింగ్ పర్సెంటేజ్ కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే మధ్య సమయంలో మనకి ఎండ కావచ్చు, లేదంటే లంచ్ బ్రేక్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా కీలకంగా ఉంటాయి. ఎన్నో చర్యలు తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి.